భారత్ జోలికి వస్తే ఏ విధంగా ఉంటుందో ఏ విధమైన బుద్ధి చెప్తామో ఉగ్రవాద ముష్కర్లకి కేంద్రం ప్రభుత్వం చూపించాల్సిందే. మాజీ కేంద్ర మంత్రి రేణుక నేను ఢిల్లీ నుంచి రావటమే ఇందుకోసమే, కాబట్టి ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. కాకపోతే ఇవాళ రోజు కశ్మీర్లో జరిగిన దీనివలన కొంతమంది రాలేకపోయారు. కాకపోతే వేసిన పునాదులపై ఆశయాలు ఎలా పెంచుకోగలుగుతామనేది తెలంగాణ విల్ బి ఆదర్శ రాష్ట్రం ఫర్ ద ఎంటైర్ కంట్రీ. ఇప్పటికే ఎన్నో ఫస్ట్ స్టెప్స్ మనం వేయటం జరిగింది, భవిష్యత్తులో కూడా ఇది జరుగుతుంది. ఇండస్ట్రీతో పాటు ఆరోగ్యం కూడా మనం ఆలోచించుకుంటూ హెల్త్ హబ్ అనేది ఒకటి తయారు చేసుకుంటున్నాము. అండ్ ఎన్నో విధాలుగా నూతన విధానాలు అమలు చేసి దీని ప్రగతి కోసం మనం పోరాడుతున్నాము. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ కంగ్రాచులేట్ చీఫ్ మినిస్టర్ and his cabinet for taking this ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. ఇవాళ ఈ పరిస్థితుల్లో ఈ అవకాశం తీసుకొని ఐ డోంట్ వాంట్ టు కండెమ్ ద గవర్నమెంట్. అందరం కూడా ఏకకంఠంతోనే మాట్లాడుతున్నాము. జవాబు చెప్పండి పాకిస్తాన్కి. దీంట్లో రాజకీయ విభేదాలు లేవు. గతంలో ఈ దేశ చరిత్రలో మనము నిరూపించి చూపించాము. మరొక ప్రధానమంత్రి ఆ రోజు నిర్ణయం తీసుకొని పాకిస్తాన్ వెన్నెముక ఎరక్కొట్టి బంగ్లాదేశ్ అనేది ఒకటి తయారు చేశాము. కాబట్టి ప్రధానమంత్రి మోదీ గారికి అన్ని విధాలుగా మేము మద్దతు పలుకుతున్నాము. చేయండి, తీసుకోండి ఆ స్టెప్, జవాబు చెప్పండి. ఖబర్దార్, ఈ దేశంతో ఈ ఆలోచనలతో మీరు భారతదేశం పక్క కన్నెత్తి చూసినా కూడా కాపాడే వాళ్ళు ఎవరు మిగలరు వాళ్ళకి. సో మీ స్టాండ్ ఏంటంటే కాంగ్రెస్ స్టాండ్ నెక్స్ట్ ఫర్దర్గా ఇలాంటివి, ఎందుకంటే ప్రీవియస్గా చూస్తాం మనం హైదరాబాద్లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఇప్పుడు అసలు చాలా కాన్ఫిడెంట్గా మోదీ ఉన్నాడనే మేము వెళ్ళాం అక్కడికి, కానీ మా ఫ్యామిలీస్ హిందూసా మీరు అని అడిగి మరీ చంపారు అని వాళ్ళు. చాలా దారుణం. ఒకటి నేను చెప్తున్నానండి, మత విభేదాలు దీంట్లో రాకూడదు. టెర్రరిస్ట్ అనే వాక్యానికి ఒక కులము ఒక మతము ఏమీ ఉండదు. వాళ్ళకి ఏ దేశంలో ఎవరికి సంబంధించిన వాళ్ళు కాదు. దుష్టులు. ఈ దుష్టులకి అరికట్టడానికి అన్ని విధాలుగా ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి. పరిపాలన ప్రభుత్వం ఉపయోగించాలి.